హలో అండి అందరికీ. ఇదైతే మేము తిరుపతిలో తీసుకున్న వీడియో అనమాట. ఇంకా ఇక్కడ చూస్తే గనక మనం లోపల తిరుపతి దేవుడు దర్శనం చేసుకున్నట్టే అనమాట. సేమ్ ఇట్లాగే ఉంటాడు దేవుడు కూడా లోపల. ఇంకా ఇక్కడైతే ఇట్లాగా బయట షోకేజ్ లాగా పెట్టారనమాట. ఇంకా దేవుడు చూసారా 2 కళ్ళు సరిపోవు చూడడానికి. ఇంకా ఇక్కడ ఫేమస్ అంటే సాంబార్ అన్నం కదా. ఇంకా సాంబార్ రైస్ అయితే మేమైతే తీసుకున్నాం అనమాట. అన్నప్రసాదం ఫ్రీగానే ఇస్తారు. తిరుపతి దేవుడి దగ్గరికి వెళ్తే మాత్రం మన ఖర్చు అయితే చాలా తక్కువ అనమాట. ఇంకా అన్నీ ఫ్రీగా వాళ్ళే మనకు ప్రొవైడ్ చేస్తారు కాబట్టి మనం పెద్దగా డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు. ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం అన్నమాట. ఇంకా దర్శనంకి అయితే మేమైతే సుపదం దర్శనంకి అయితే వెళ్ళాము. ఎందుకంటే మా బాబు చిన్న బాబు వచ్చేసి 10 మంత్స్ అనమాట. సంవత్సరంన్నర పిల్లలకి ఫ్రీగా దర్శనం అయితే అవుతుంది. అంటే ఫ్రీగా అంటే వాళ్ళ మమ్మీ డాడీ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ వెళ్ళొచ్చు అనమాట. ఇంకా పెద్దవాళ్ళని ఎవరిని అలో చేయరు. ఒక మమ్మీ డాడీని మాత్రమే అలో చేస్తారు. చిన్నపిల్లలకి సంవత్సరన్నర లోపు ఉండాలన్నమాట ఏజ్ అనమాట. ఇక మా చిన్నోడికి 10 మంత్స్ ఉండడం వల్ల మాకైతే దర్శనం అయితే త్వరగా అయిపోయింది. ఒక 3 అవర్స్లో కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇంకా 3 అవర్స్లో కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఇంకా కిందికి వచ్చేసి కాసేపు రెస్ట్ తీసుకొని కాసేపు ఫ్రెష్ అయ్యి ఇంకా నైట్ అలాగే పడుకొని మార్నింగ్ లేసేసి అయితే మళ్ళీ అయితే రిటర్న్ అయితే అవుతున్నాము. కొండపైన ఇంకా చూడడానికి చాలా ప్లేసెస్ ఉంటాయి కానీ చిన్నపిల్లలతోని తిరగడం ఇబ్బంది అవుతుందని చెప్పేసి మేమైతే వెళ్ళలేదు, చూడలేదు. చిన్నపిల్లలు లేని వాళ్ళైతే దర్శనానికి ఖచ్చితంగా స్పెషల్ దర్శనం అయితే తీసుకోవాలన్నమాట. ఇక స్పెషల్ దర్శనం తీసుకుంటే ఇవాళ మనం టికెట్స్ తీసుకుంటే రేపు మార్నింగ్ 11 నుంచి మనం దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోవాలి. ఎందుకంటే 24 అవర్స్ తర్వాత మనకైతే దర్శనం అయితే జరుగుతుంది. ఇంక ఇప్పుడు చాలా రష్ ఉండడం వల్ల ఒకరోజు మొత్తం ఆపేశారనమాట. దర్శనానికి పంపించలేదు. ఇంకా మేము లక్కీ తొందరగా అయిపోయింది మా దర్శనం అయితే. ఇంకా మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాము. ఇంకా తిరుపతికి వెళ్ళైతే మాత్రం అక్కడ చాలా గ్రీనరీగా మంచిగా అనిపించింది అనమాట. ఇంకొక వర్షం పడితే మాత్రం ఇంకా చూడడానికి చాలా బాగా అనిపించేది. ఇవైతే అలిపిరి మెట్లు అనమాట. ఇంకా నడుచుకుంటూ కాలినడకన వచ్చి మొక్కులు పెట్టుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం అనమాట. ఇదైతే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అడవిలో నుంచి వెళ్తుంది లైన్ అనేది. ఇంకా వాళ్ళైతే చెట్లు ఇంకా జంతువులని ఇంకా అన్నీ చూసుకుంటూ రకరకాల పక్షులని చూసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. అలిపిరి మెట్లు మించెల్లి వచ్చేవాళ్ళు. ఇంకా మేము కూడా నడుచుకుంటూ వెళ్దాం అనుకున్నాం కానీ చిన్నపిల్లలతో ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పేసి ఆగిపోయామన్నమాట. ఇంకా కొంచెం పెద్దగా అయితే పిల్లలతోని మేనేజ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇంకా మనం తిరుపతికి వెళ్తే మంచిగా అనిపిస్తుంది. ఇంకా ఎక్కువ స్ట్రెయిన్ అయినట్టుగా అనిపించదు అనమాట. ఒక దర్శనం దగ్గర కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇంకా తర్వాత మొత్తం మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ మనం ఎటు తిరిగినా ఎటు చేసినా ఏం చేసినా కూడా అంతా ఫ్రీగా మళ్ళీ ఇంకా మంచిగా మనసు ప్రశాంతంగా అనిపించేలాగా ఉంటాయి అన్నమాట. అక్కడ అన్ని సన్నివేశాలు కానీ అక్కడ అన్ని అడవులు చెట్లు అవన్నీ చూస్తే కనుక మనకు మనస్సు అయితే ప్రశాంతంగా అనిపిస్తుంది. 7 గుట్టలు దాటుకుంటూ వెళ్తాం కదా, ప్రతి టర్నింగ్ దగ్గర చాలా బాగా కనిపిస్తున్నాయి గుట్టలైతే. ఇంకా ఈ చెట్లు అయితే ఎంత పెద్దగా ఉన్నాయో చూసారు కదా, చాలా గ్రీనరీగా ఉన్నాయి కదా. వర్షం పడితే ఇంకా చాలా బాగా కనిపిస్తాయి అనిపించింది నాకైతే. ఇంకా ఆడవాళ్ళైతే తలనీలాలు ఇవ్వద్దు అంటారు. కాకపోతే ఇంకా నేను మొక్కుకున్నాను అనమాట. ఇంకా పిల్లలతో వచ్చినప్పుడు తలనీలాలు ఇస్తానని అనేసి మొక్కుకున్నాను. అందుకోసమని నేను కూడా తలనీలాలు అయితే సమర్పించాను ఆ దేవుడికి. ఇంకా ఆడవాళ్ళు ఒక 5 కత్తలు ఇస్తే సరిపోతుందంట. కాకపోతే ఇక నేను మొక్కుకున్నా అనేసి నేనైతే ఇచ్చాను. ఇంకా కొండ కిందికి దిగడానికి కూడా బస్సెస్ ఉంటాయి. కాకపోతే ఫ్రీ ఉండవు అనమాట. ఇంకా మనీ పెట్టుకొని రావాలి. ఇంకా అవైతే చాలా ఉన్నాయి కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే త్వరగా పంపించట్లేదు. ఇంకా పిల్లలు ఆగరు కదా, ఏడుస్తారు అనేసి మేమైతే కార్ అయితే బుక్ చేసుకొని కిందికైతే వచ్చేసామన్నమాట. ఇంకా అక్కడ చాలానే ఉన్నాయి, ర్యాపిడో అవి ఇవి అని చాలా ఉన్నాయి కానీ ఇక కార్ అతను కిందికి వెళ్తున్నాడంట. ఇంకా మాకు కూడా అవసరం ఉంది కదా, కిందికి వెళ్ళాలి కదా అనేసి మేమైతే ఇదైతే బుక్ చేసుకొని వెళ్తున్నాం. ఇదైతే మెయిన్ దర్వాజా అనమాట. ఇంకా ఇటు రివర్స్ రానికి చూడ్డానికైతే చాలా బాగున్నాయి. ఇంకా ప్రతిదీ కూడా ఆయన వెంకటేశ్వర స్వామి నామాలతోని ఉన్నాయన్నమాట. ప్రతి బ్రిడ్జ్ కానీ ప్రతి ఇంకా కమాన్లు కానీ ఇంకా ఏదైనా కూడా అట్లాగే ఉన్నాయి.
మంచిగా ఇట్లా నామాలతోని ఇంకా చాలా స్పెషల్‌గా ఉన్నాయన్నమాట. ఇంకా కొండలు, గుట్టలైతే చాలా బాగా కనిపిస్తున్నాయి రోడ్ మించి నుండి వస్తుంటే. తిరుపతి సిటీ అయితే ఇక్కడ పైన గుట్ట పైనుంచి మనం వెళ్తుంటే, దిగుతుంటే మంచిగా కనిపిస్తుంది. చాలా పెద్ద సిటీ ఉందన్నమాట. ఇంకా చూడ్డానికి చూసారా ఎంత బాగా కనిపిస్తుందో. ఇంకా చెట్లు అడ్డం ఉన్నాయి కానీ సిటీ అయితే చాలా పెద్దగా ఉందన్నమాట. మళ్ళీ మొత్తం డెవలపింగ్ ఏరియా కాబట్టి మొత్తం బిల్డింగ్స్ అట్లాగా ఉన్నాయి. మంచిగా కనిపిస్తున్నాయి. ఇంకా గుట్టలు, కొండలు ఇక్కడ చూసారు కదా ఎంత పెద్దగా ఉంది సిటీ. ఎంత పెద్దగా ఉంది. 7 గుట్టలు ఎంత వెడల్పు విస్తీర్ణంలో ఉన్నాయో సిటీ అంత విస్తీర్ణంలో ఉందన్నమాట. చాలా పెద్దగా ఉంది. చూడ్డానికి చాలా బాగా కనిపిస్తుంది. ఇంకా సిటీ మబ్బులు, గుట్టలు అన్నీ కలిసిపోయినట్టుగా ఉన్నాయన్నమాట ఇక్కడ. గుట్ట పైనకి వెళ్ళినప్పటికంటే గుట్ట దిగేటప్పుడే ఇంకా చాలా బాగా టర్నింగ్స్ ఉన్నాయన్నమాట. ఇంకా 7 గుట్టలు కదా, 7 గుట్టలు దిగేటప్పుడు చాలా చాలా టర్నింగ్స్ అయితే మాకైతే ఎదురయ్యాయి అన్నమాట. ఇంకా గ్రీనరీ ఏరియా అయితే చాలా బాగా ఉంది ఇక్కడ. చెట్లు మొత్తం దగ్గరికి ఉన్నాయి కదా, ఇంకా చాలా చల్లగా ఉంది. ఇంకా వర్షం పడితే ఇంకా చల్లగా ఉండేది. వర్షం అయితే పడలేదు మేము వెళ్ళినప్పుడు. ఇంకా మేము దర్శనం చేసుకున్న రోజైతే చాలా రష్ ఉండేనంట. ఇంకా మాకు తొందరగా అయిపోయింది కాబట్టి మాకు పెద్దగా రిస్క్ అనిపించలేదు. చిన్నపిల్లల దర్శనం సపరేట్ ఉంటుంది కదా, దాన్నైతే సుపదం దర్శనం అంటారనమాట. సుపదం దర్శనంలో చిన్నపిల్లలు ఇంకా 60 సంవత్సరాలు నిండిన వాళ్ళైతే ఈ దర్శనానికి అయితే వెళ్ళొచ్చు అనమాట. ఇంకా మనతో ఖచ్చితంగా మన ఆధార్ కార్డ్స్ అయితే ఖచ్చితంగా ఉండాలన్నమాట. ఇంకా టికెట్స్ ఇచ్చేటప్పుడు వాళ్ళు చెక్ చేసేటప్పుడు మన ఆధార్ కార్డ్ అయితే మనకు ఖచ్చితంగా ఉండాలి. ఆధార్ కార్డ్ చూపిస్తేనే మనల్ని అయితే లోపలికి అలో చేస్తారు. మళ్ళీ మనం తీసుకెళ్ళిన ప్రతి వస్తువుని వాళ్ళైతే చెక్ చేస్తారు. ఒక 3-4 కౌంటర్స్ దగ్గర మొత్తం ఫుల్ బాడీ చెకప్ అయితే చేశారు అందరికీ. ఇంకా బ్యాగ్స్ కానీ లగేజ్ కానీ ఏమైనా తీసుకెళ్తే దాన్ని స్కాన్ చేయడానికి సపరేట్ ఎయిర్పోర్ట్లలో ఉంటాయి కదా బ్యాగ్స్ చెక్ చేసేవి, అట్లాంటివి అయితే ఉన్నాయన్నమాట. ఇంకా చూసారు కదా ఎంత గ్రీనరీగా ఉందో. ఇంకా ఇదైతే మెయిన్ కమాన్ అనమాట. ఇంకా నేను మిస్ అయిపోయాను కొన్ని. ఇంకా ఇదైతే రైల్వే స్టేషన్లో ఉన్న శ్రీనివాసుడి విగ్రహం అనమాట. చూసారు కదా ఎంత బాగా ఉందో. చూడ్డానికి 2 కళ్ళు అయితే సరిపోవు. వెంకటేశ్వర స్వామి అంటే ఎంత బాగున్నారు చూసారు కదా. మనసు అయితే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది దేవుని విగ్రహం చూస్తే కనుక. ఇంకా చాలా బాగా కనిపిస్తుంది. ఇంకా ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.